చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మోదిలేని చదువులెందుకు. చదువురాని వాడవని దిగులు చెందకు. ఇంతటితో మీరు కోరని పాటలు సమాప్తం. ఇప్పుడు వార్తలు. సీజేపీ ప్రొటెస్ట్ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ చేసిన విషయం మీకందరికీ తెలిసిందే. అయితే అసాంఘిక శక్తులు పాల్గొన్న ప్రొటెస్ట్కి ప్రాధాన్యమిచ్చి ఆయన ఎందుకు రెసిగ్నేషన్ ఇవ్వాల్సి వచ్చిందని మేము పార్టీ వర్గాలను అడిగినప్పుడు రెసిగ్నేషన్లో నేషన్ ఉందని, నేషన్ కోసం తమ పార్టీ నాయకులు ఏమైనా చేస్తారని వాళ్ళు తెలిపారు. కొత్తగా విద్యాశాఖ మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి గారిని కొత్తగా విద్యాశాఖ మంత్రి అవడంపై ఆయన స్పందన అడిగినప్పుడు తాను విద్యాశాఖ మంత్రి అవ్వాల్సి వచ్చిందని, అయితే ఇన్ని రోజులు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖలో ఎంతో కృషి చేసి దాన్ని ఎంతో ముందుకు తీసుకొచ్చారని, చివరికి విద్యార్థులే విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరేంత ముందుకు తీసుకొచ్చారని, ఆయన అడుగుజాడల్లోనే తాను నడుస్తానని చెప్పడం గమనార్హం. పార్లమెంటు సమావేశాలు మళ్లీ మొదలైన విషయం మీకందరికీ తెలిసిందే. అయితే పార్లమెంట్లో క్రిమినల్ కేసులపై ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని ఏదైనా ప్రొటెస్ట్లో పాల్గొన్న వరకు ఏమీ చేయరాదని, ఏదైనా ప్రొటెస్ట్లో పాల్గొన్న తర్వాతనే వాళ్లపై ఎటువంటి చర్యలైనా తీసుకోవాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. కంగనా రనౌత్ జెన్జీ జనరేషన్ ని మొత్తం గట్టర్ అని అనడంపై ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమెకు జెన్జీ అంటే జీ అంటే జెడ్ అని తనకు తెలియదని, జీ అంటే జీ అనుకున్నానని, జీకి గట్టర్ సరిపోతుందని ఆ పదం వాడానని తెలిపారు. అయితే సీజేపీ స్పోక్స్ పర్సన్ పార్టీలో మిమ్మల్ని ఎవరూ సీరియస్గా తీసుకోరు అని చెప్పడంపై మీరు ఏమంటారని మేము ప్రశ్నించినప్పుడు ఆవిడ తాను పార్టీలకు పోవడం ఎప్పుడో మానేసిందని, లౌడ్ మ్యూజిక్, మందు తాగడం లాంటివి ఈ జెన్జీ చేస్తుందని, అట్లాంటి అసభ్యకర పనులకు తాను ఎప్పటి నుంచో దూరంగా ఉన్నానని ఆవిడ తెలపడం గమనార్హం. ఇదిలా ఉండగా సీజేపీ ప్రొటెస్ట్లో అసభ్యకర పదజాలం వాడడంపై కొందరు పార్టీ కార్యకర్తలు అసభ్యకర పదజాలం వాడడంపై తమకు పేటెంట్ హక్కులు ఉన్నాయని, ఇది వేరే వాళ్లు వాడితే తాము సహించబోమని తెలపడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రధాని మాత్రం ఇంకా యూరోపియన్ కాలమానంలోనే పనిచేస్తున్నారు. ఆయన అర్ధరాత్రి వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోల కోసం కాస్ట్యూమ్స్ కొనేందుకు ఆయన మళ్లీ విదేశీ పర్యటన చేయనున్నారని మాకు సమాచారం అందింది. యువతరంలో ఇంతటి వ్యతిరేకత రావడం వల్ల నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ల స్ట్రాటజీ ఏంటని మేము అధికార పార్టీని అడిగినప్పుడు అబ్కీ బార్ జంతర్ మంతర్ పార్ అనే నినాదంతో ముందుకు సాగుతామని వాళ్ళు తెలిపారు. అంటే పార్లమెంట్లో అడుగు పెడితే చాలని వాళ్ల ఉద్దేశమా అని కొందరు అడుగుతున్నారు. అయితే ఈ సీజేపీ ప్రొటెస్ట్లో పడి అయోధ్య రామాలయంలో జరిగిన అక్రమాల గురించి తామేమీ పట్టించుకోలేదని మేము ప్రశ్నించినప్పుడు, ఆత్మనిర్భరత అంటే ఎవరి ఆలయాల్లో వాళ్లే చోరీ చేయడమని, అది అందరూ పాటిస్తున్నందుకు తాము సంతోషంగా ఉన్నామని వాళ్ళు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా దేని రాజధాని తీసుకురావాలో అని తనుకులాడుతున్న ఏపీ అధికార పక్షం, ప్రతిపక్ష నాయకులు విద్యార్థుల ప్రొటెస్ట్పై ఏమాత్రం కమెంట్ చేయకుండా, దాని గురించి ఏమీ మాట్లాడకుండా అక్కడ ఉన్న ప్రతిపక్షం, ప్రధాన పక్షం మొత్తము బీజేపీకే సపోర్ట్ చేస్తారని నిరూపించారు. ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.